హలో వ్యూవర్స్, ఇవాళ నా రెసిపీ జంబో దోసా. జంబో దోసాకి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఎలాగో చూద్దామా? జంబో దోసాకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 గ్లాస్, బాయిల్డ్ రైస్ 4 గ్లాసెస్ తీసుకున్నాను, ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ 1 కప్, జింజర్ 1/2 టీ స్పూన్ కట్ చేసి పెట్టుకున్నది, ఉప్పు, కొత్తమల్లి, కరివేపాకు, జీలకర్ర, నూనె, అలాగే క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్, పచ్చిమిర్చి. నేను బ్యాటర్ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని 8 అవర్స్ పాటు దాన్ని అలాగే ఉప్పు కలిపి పెట్టేసుకున్నాను. బ్యాటర్ కొంచెం పులిస్తేనే మన జంబో దోసాకి టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఆనియన్స్ వేసుకుందాం, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకును కూడా కట్ చేసి వేసుకున్నాను. ఉప్పు కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బ్యాటర్లో గ్రైండ్ చేసేటప్పుడే నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను కాబట్టి. అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి తీసుకోలేదు, ఇక్కడ నేను అల్యూమినియం కడాయితో తీసుకుంటున్నాను. ఈ కడాయి కొంచెం బాటమ్ థిక్గా ఉండింది అయితే మనకి దోశ కూడా బాగా క్రిస్పీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. అల్యూమినియం కడాయిని యూస్ చేసుకోండి. కడాయిలో 2 గరిటెలు ఈ బ్యాటర్ని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేద్దాము. స్ప్రెడ్ చేసేసి దానిపైన జీలకర్ర వేసుకుందాం. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే బ్యాటర్లో కూడా జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో వేయించుకుందాము. దోశని సిమ్లోదా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే బయట కలర్ వస్తుంది, లోపల కుక్ అవ్వదు, అందుకే మనం సిమ్లోనే వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఈజీగా వచ్చేసింది దోశ. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసి అలాగే ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఇప్పుడు 2 పక్కల దోశ బాగా క్రిస్పీగా, కలర్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకుందాం. కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ, ఆనియన్ చట్నీ, ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మన యమ్మీ జంబో దోశ రెడీ. మీకు కానీ నా ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.